have to try and రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ఎవరూ వేలెత్తి చూపించకుండా అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 1వ తేదీన ప్రారంభించి 16న మూసేయడం తమకు ఇష్టం లేదన్నారు. కాస్త లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తామని డైలాగ్ వేశారు. పథకం అమలయ్యే నాటికి సమస్యలను అధిగమించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. త్వరలో 1400 బస్సులను అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని అన్నారు. ఏదైనా కార్యక్రమం చేపట్టేటప్పుడు హడావుడిగా కార్యక్రమం మొదలుపెట్టి 16వ రోజుకో 17వ రోజుకో ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టే పరిస్థితిలో మేము లేం. కాబట్టి ఏ పని చేపట్టినా కూడా దిగ్విజయంగా రాష్ట్ర ప్రజలకు అందించేదానికి ముందుకెళ్లేదానికి ఇలాంటి కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే సూక్ష్మ స్థాయిలో ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయి, మిగతా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చేపడుతున్నారో అక్కడ అవలంబిస్తున్న విధానాలు, ఆ కార్పొరేషన్ యొక్క స్థితిగతులు స్టడీ చేసిన తర్వాతే మనము ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టచ్చు. కాబట్టి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అలాగే ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మన రాష్ట్రంలో ఇది ప్రవేశపెట్టే రోజుకి 0% తప్పులు లేకుండా ఎక్కడ 100% సక్సెస్తో మేము తీసుకొచ్చేదానికి ఈ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అధ్యయనం చేసిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడతాం. మిగతా రాష్ట్రాల్లో కూడా లేని విధంగా శభాష్ అనిపించుకునే విధంగానే మహిళామూర్తులందరూ రుణం తీసుకునేదానికి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. కమిటీలో వేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, 3 మంత్రులు వేయడం జరిగింది. ప్రభుత్వాల